మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని నిన్న కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతంలో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 427 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసుని సీబీఐకి అప్పగించడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై స్పష్టత తీసుకుంటోంది సర్కార్. నిన్న మేడిగడ్డపై అసలు కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గిమ్మ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి నిజం అనేది మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. అయితే మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని నిన్న కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతంలో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 427 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై స్పష్టత తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. అయితే మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారన్న డౌట్ ఉందంటూ కూడా కేటీఆర్ నిన్న ఆరోపించారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతంలో మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 427 కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న ఈ సమయంలో ఈ కేసుని సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై స్పష్టత తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.